తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3,24,234 కోట్లు నిన్న పెట్టినటువంటి బడ్జెట్. అమ్మ ఇంత బడ్జెట్ పెట్టినండి, ఇందులో ఈకెల్ తోకలు ఉంటాయి. సపోజ్ మనం కోడిని కోసినాం అనుకో, బూరు వీకేస్తాం, కాళ్ళు గోర్లు కూడా కట్ చేస్తాం, అంతే. దానికి ఉన్నటువంటి పొట్టపేగులు అవన్నీ తీసేస్తాం కదా. ఇక నికరంగా మిగిలేటువంటి బడ్జెట్ అంటారు చూడు, అదెంత మిగులుతుందంటే 2,17,334 కోట్లు మిగులుతుంది. సార్ పత్రికలలో వివిధ లెక్కలు వచ్చినాయి కానీ సో నేనైతే అక్యురేట్గా చెప్తా ఉన్నా, పర్ఫెక్ట్గా 2,17,334 కోట్లు మిగులుతాయి. మరి మిగతా ఎడిపోతాయనంటే ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు కట్టాలి కదా. ఈ 3,24,234 నుంచి 34 కోట్లలోంచి 23,024 కోట్ల 89 లక్షల రూపాయలు కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు మనం తెచ్చిన అప్పులకు. మళ్ళీ ఇవి కాకుండా మొత్తం తెచ్చినటువంటి వడ్డీకి మిత్తి కట్టాలిగా. ఇగో 21,305 కోట్లు ఈ వడ్డీలకు కట్టాలి. ఇవి కాకుండా ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు, ఇక ఇవైతే పక్క మనకిచ్చే పథకాలు ఒక రోజు ఇటాట అయినాయి కదా, ఇవైతే టెన్షన్గా కట్టాల్సినటువంటి. ఎంత పోతా ఉన్నాయి? 3,24,234 కోట్లలో పోతున్నటువంటి 1,06,900 కోట్లు ఇట్లనే పోతున్నాయి. 1,06,900 కోట్లు ఈ రూపాయలు వెళ్ళిపోవాల్సింది. ఇక మిగిలేది ఎంత? నికరంగా మిగిలేది ఎంత అంటే 2,17,334 కోట్లు మిగులుతుంది.